786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజు ముఖ్యంగా హిజాబు మరియు భాగ్వా లవ్ ట్రాప్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో కొంతమంది యువకులు లా అండ్ ఆర్డర్ తెలియకుండా ముస్లిమ్స్ అమ్మాయిల్ని బుర్ఖా వేసుకో ఉంటే వాళ్ళని ఒక హిందూ అబ్బాయితో తిరిగితే వాళ్ళని ఆపడం, కొట్టడం, లాగేయడం, బుర్ఖా తీసి లాగేయడం, నువ్వు ఎలా వెళ్తావు హిందూ అబ్బాయితో ముస్లిం బుర్ఖా వేసుకొని అని చెప్పి కొంతమంది యువకులు లా అండ్ ఆర్డర్ తెలియకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల ఆ అమ్మాయి కానీ ఆ హిందూ అబ్బాయి కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మీ పైన క్రిమినల్ కేసు వేసి జైల్లో పోతారు. ఎస్, షరియత్లో లేదు, ఇస్లాంలో లేదు, తప్పు. కాకపోతే కొంతమంది చదువుకునే యువకులు, బాగా యంగ్గా ఉండేవాళ్ళు పీపుల్స్ ఇలాగ చేసి ఈరోజు జైల్లో ఉన్నారు. దీనిపైన ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరికైనా కడుపు మండుతుంది. పవిత్రమైన హిజాబు వేసుకొని బుర్ఖా వేసుకొని ఒక నాన్ ముస్లిమ్స్ వెళ్ళడం ఇస్లాం ఒప్పుకోదు. కాకపోతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు గౌరవించరా? అలా అని నేను తిరగమని నేను చెప్పడం లేదు. యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎవరో హాఫ్ నాలెడ్జ్ అబ్బాయిలు ఎవరో పెద్దవాళ్ళు చెప్పి అండిపోయి కొట్టు, అమ్మాయి తిరుగుతుంది, వీధిలో హిందూ అబ్బాయి తిరుగుతుంది అని చెప్పి ఇలాగా ఏమి తెలియకుండా, చట్టం అనేది తెలియదు, కాన్స్టిట్యూషన్స్ అనేది తెలియదు, లా అండ్ ఆర్డర్ అనేది తెలియదు, ఇలాగ తెలియకుండా ఈరోజు తెలంగాణలో, హైదరాబాద్లో ఎంతో మంది పైన క్రిమినల్ కేసెస్ పడి ఉన్నాయి. ఆంధ్రాలో కూడా జరుగుతుంది. ఎక్కడ భారతదేశంలో మొత్తం కూడా చాలా మంది ఈరోజు జైల్స్లో వెళ్ళి ఉన్నారు, కేసెస్ పడి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఒకవేళ మీరు నిజంగా 5 పూట్ల నమాజ్ చదువుకొని పవిత్రమైన అల్లా సుబ్హానహు తఆలా దుఆ చేసుకుంటా ఉంటే, ఏదైతే ఆడబిడ్డలో తప్పుదారిలో వెళ్తున్నారో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి మీరు మాట్లాడి ఇట్లాగ తప్పు జరుగుతుంది, పవిత్రమైన ఇస్లాంలో ఇది హరాం కదా అని చెప్పి ఆ పవిత్రమైన బుర్ఖాని గౌరవించండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోయి మీరు ఎలా తెలుస్తుంది కదా, ఒక ఏరియాలో, ఒక్కొక్క వార్డులో, ఒక్కొక్క డివిజన్లో, ఒక్కొక్క గ్రామంలో ఎక్కడుంటారు ఏందని చెప్పి మొత్తం డీటెయిల్స్ తెలుస్తుంది. నిజంగా మీరు పని చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోయి కౌన్సిలింగ్ ఇచ్చి అలాగా ఒక సేవా రంగంలో, సేవా భాగంలో మంచి సొసైటీ రావాలని చెప్పి అలాగా చేయండి. దయచేసి చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోబాకండి. రీసెంట్గా పండు విషయం కూడా చూసాం. నెల్లూరులో బైక్ రైడర్ పండు, తిరుపతిలో ఉండే అమ్మాయి బుర్ఖా వేసుకొని ఉంటుంది, అమ్మాయి హిజాబ్లో ఉంటుంది, ఖురాన్ నమాజ్ కూడా చదువుతూ ఉంటుంది. అమ్మాయికి రీసెంట్గా పెళ్ళి అయింది. ఎవరితో? పండుతో. ఈజ్ ఏ నాన్ ముస్లిం, అమ్మాయి వచ్చి ముస్లిం. ఇద్దరు ఇష్టపడ్డారు. రాజ్యాంగంలో ఎస్ ఉంది. ఈ భారతదేశం నా అబ్బా జాగీరో మీ అబ్బా జాగీరో కాదు. ఈ భారతదేశంలో ఇండిపెండెంట్ ఉంది, రాజ్యాంగంలో ఉంది. గాంధీ గారు ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు, టిపు సుల్తాన్ గారు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మదర్ తెరీసా గారు ఉన్నారు. అందరూ మహానుభావులు. నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ ఉన్నారు. అందరూ నాయకులు, మహానేతలు. ఇక్కడ పరిపాలన దేశం ఇది. బ్రిటిష్ వాళ్ళతో ఆ రోజు పరిపాలన చేసి మన ఇండిపెండెంట్ తెచ్చుకున్నాం. అలాగా ఇండిపెండెంట్ తెచ్చిన దేశంలో రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని గౌరవించి, కాన్స్టిట్యూషన్స్ గౌరవించి ఈరోజు చిన్న పిల్లడికైనా యూట్యూబ్లో మీరు లా అండ్ ఆర్డర్ గురించి తెలుసుకోండి. వృధాగా ఎవరో వీడు చెప్పాడు, వాడు చెప్పాడు అని చెప్పి యువకులు రారా మీ జీవితాలు మాత్రం నాశనం చేసుకోబాకండి. ఒకవేళ మీరు వర్క్ చేయాలంటే, సోషల్ సర్వీస్ చేయాలంటే ఇది చేస్తే మనకి రైటా, ఇది చేస్తే మనకి రాంగా అని చెప్పి లా అండ్ ఆర్డర్ గురించి కొద్దిగా ఆలోచించి సమాజంలో డిస్టర్బెన్స్ లేకుండా, కులాలు మతాలు చుచ్చు పెట్టకుండా ఏదైనా సోషల్ మీడియాలో కూడా మీరు మాట్లాడేటప్పుడు కులం గురించి, మతం గురించి మాట్లాడి హిందూ ముస్లిమ్స్ని తగాదాలు పెట్టేలాగా ఎవ్వరు కూడా జయదేశ్ చేయమాకండి. ఈరోజు అందరు కలిసిమెలిసి ఉన్నాం. నిజంగా ఎవరైనా బుర్ఖా వేసుకొని తప్పుడు పని చేస్తా ఉంటే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పండి. వాళ్ళు వింటే సరే, లేదు
వాడు వినలేదంటే మనం ఏం చేయలేం. అది చేయాల్సింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం మా బాధ్యత. అంతేగాని నాన్ ముస్లిమ్స్ పైన కొట్టడం, దాడులు చేయడం, మతాన్ని కులాల్ని మీరు రెచ్చగొట్టడం, వాళ్ళపై పోలీస్ స్టేషన్లపై కంప్లైంట్ ఇవ్వడం, మీరు జైలుకి వెళ్ళడం, ఇవన్నీ సమాజంలో డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఒకవేళ ముస్లిం అమ్మాయి బుర్ఖా వేసుకుని హిజాబ్ వేసుకొని ఆ అమ్మాయిని ఒకరు ట్రాప్ చేసి నాన్ ముస్లిము ఆ అబ్బాయి ట్రాప్ చేసిన తర్వాత అమ్మాయిని బలవంతం చేసి బ్లాక్మెయిల్ చేసి హరాస్మెంట్ చేసి బలవంతంగా చేస్తా ఉంటే వాడిపై చెప్పు తీసుకొని కొట్టి మీరు పోయి అలా క్రిమినల్ కేసు పెట్టచ్చు. ఇంకపోతే మసీద్లో చెప్పండి, ఏదైతే మసీద్లో వస్తారు కదా నమాజ్ అయిన తర్వాత, జుమ్మా నమాజ్ తర్వాత ఉంటారు కదా పెద్దవాళ్ళు, కూర్చొని మాట్లాడుకొని భయాన్లో మాట్లాడుతూ కొద్దిగా మన అక్క చెల్లెలు ఎవరైతే మా బిడ్డలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు గురించి, రాబోయే తరాలకి, రాబోయే నసల్ గురించి వాటిలో కౌన్సిలింగ్ అట్లా ఇస్తూ ఉండండి. వాళ్ళు కూడా కొద్దిగా మీకు అంటే సేఫ్టీగా ఉంటారు. అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని ఈరోజు జైలుకి వెళ్ళడం, ఒక క్రిమినల్ కేసు పడడం, చదువుకునే పిల్లకాయలు యూత్ అట్లాగా మీ జీవితాలు ఎవరు అంటే వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ వాళ్ళ మాటలు విని దయచేసి యువకులు మాత్రం దీంట్లో పడవకండి. ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ తరఫున మీరు చేయండి, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోమాకండి. అదే కాకుండా యువకులకి ఒక మెసేజ్ 786 మీడియా ఒక మెసేజ్ 786 సంస్థ ఆధ్వర్యంలో ఒక మెసేజ్ అనేది మీకు ఇస్తున్నాం. ఏమంటే సేవా కార్యక్రమం చేయడం, ఎవరికైనా ఇబ్బంది జరిగితే అడ్వకేట్తో మాట్లాడి న్యాయంగా చట్టాన్ని గౌరవించి పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడి అట్లా చేయడం. మీ చేత కాకపోతే నాలెడ్జ్ ఉండే వాళ్ళు సోషల్ సర్వీస్ వాళ్ళ దగ్గర వచ్చి చేయించుకోవడం, ఇంకపోతే ఆడబిడ్డలకి పెళ్లి చేయించడం, అట్లాగా మంచి కార్యక్రమం చేయండి. దాంతో మనకి మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.